ఆయన శరీరములో రక్తములో చేయవేసే ముందుగా మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ పల్లవి పాడుకుంటూ ప్రభు సహాయం నిమిత్తమై ముందుకు మనం వెళ్ళేదాని కొరకే మనం ప్రయత్నం చేస్తూ ఉందాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. రండి, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పౌలు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనము 31 వరకు మార్చి చదువుకుందాం. నేను ఈ విషయమై మీకు అప్పగించబడిన దాని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టుగా తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము, క్రొత్త నిబంధన రక్తము. దీన్ని జ్ఞాపకం చేసుకునేవారు ప్రభు వచ్చు వరకు మరణమును ప్రచురిస్తారు. తర్వాత అయోగ్యముగా ఆయన శరీరమును రక్తమును త్రాగితే అపరాధులు అవుతారు, అనగా పాపములో ఉండి చనిపోతారు. కనుక ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. అనేకులు పరీక్షించుకొనకుండా తిని త్రాగుచున్నారు కనుక, అందుకే రాయబడిన మాట శరీరమును వివేచింపక తిని త్రాగువాడు అన్నాడు 29వ వచనంలో. వివేచింపక తిని త్రాగువాడు, గ్రహించక తిని త్రాగువాడు, ప్రభువుని రుచి చూడక తిని త్రాగవాడు, యాంత్రికముగా భౌతికముగా తిని త్రాగేవారు, ఆచారములు అలవాటు ప్రకారముగా జీవిస్తూ తిని త్రాగేవారు, నామకార్థ క్రైస్తవ జీవితము కలిగి జీవిస్తూ తిని త్రాగేవారు, వేషధారణ భక్తి కలిగిన జీవించి తిని త్రాగేవారు, వారు అనేకులు బలహీనులుగా ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. కనుక విమర్శించుకునే తీర్పు పొందకపోదము. తీర్పు నుండి విడిపించబడాలి అంటే వివేచించి తిని త్రాగాలి. ఇది పరిశుద్ధమైన శరీరము, ఇది నిబంధన రక్తం, ఇది నిర్దోషమైన రక్తం. ఈ రక్తములో పాపులమైన మనము చేయవేస్తూ ఉన్నాము కాబట్టి మనం పరిశుద్ధపరుచుకొని చేయవేయాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారముగా బాప్తిసం తీసుకున్నాంలే, నా ఇష్టంలే, నీ ఇష్టానికి నా ఇష్టానికి పరిశుద్ధ గ్రంథములో స్థానము లేదు. అనేక పర్యాయములు విశ్వాస జీవితంలో నష్టపోవడం కారణం ఏంటంటే నా ఇష్టం అండి, నా ఇష్టమైతే చేయి వేస్తాను, లేకపోతే లేదండి. నా ఇష్టం అండి, నా ఇంటి దగ్గరికి తీసుకొస్తే చేయి వేస్తాను, లేకపోతే లేదండి. నీ ఇష్టం కాదు ఇక్కడ. నీ ఇష్టానికి ప్రభు శరీరములో స్థానము లేదు, నా ఇష్టానికి ప్రభు రక్తములో స్థానము లేదు. ఎందుకనగా ఇది నిబంధన రక్తం.
ఇది నిర్దోషమైన రక్తం, ఇది తీర్పు నుండి విడిపించబడాలి అంటే ఇది అవిశ్వాసులకు వచ్చే తీర్పు కాదండి, రక్షించబడిన మనకు వచ్చే తీర్పు ఇది. మనలను మనమే విమర్శించుకున్న ఎడల సంఘమునకు ఇచ్చే తీర్పు ఇది. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారికి ఇచ్చే తీర్పు ఇది. ఏ తీర్పు ఇది? వివేచింపక తిని త్రాగితే వచ్చే తీర్పు ఇది. వివేచించక లోకములో ఉన్నప్పుడు ఆ తీర్పు వేరు, రక్షించబడి నా ఇష్ట ప్రకారముగా నా సంఘములో నేను ఉంటాను కుదరదు అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొరింథీ సంఘములో పౌలు ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడంటే విమర్శించుకుని ఎడల అన్నాడు. అంటే ఏంటి? ప్రతి ఒక్కరము పరీక్షించుకోవాలి, పరీక్షించుకొని తిని త్రాగితే అప్పుడు శిక్షా విధి నుండి తప్పించబడతాం. నా జీవితం ఎలా ఉంది, నా ప్రభు ఎలాంటి ప్రభు, నా ప్రభు యొక్క శరీరం ఎలాంటిది, ఇటువంటి వ్యక్తి ఇటువంటి ప్రభు శరీరములో అయోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేనివాడను తృణీకరించబడిన వాడిని చేయవేస్తూ ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా చేయవేయాలి. జాగ్రత్తగా చేయవేస్తేనే దాని ద్వారా తీర్పును తప్పించబడతా ఉంటాం. అనేక పర్యాయములు ఆత్మీయమైన జీవితం నష్టపోకుండా ఉండాలి అంటే విమర్శించుకొని తీర్పు పొందాలి. రండి, ఎటువంటి ప్రభు శరీరం ఇది, ఎటువంటి ప్రభు రక్తములో చేవేస్తున్నాం? నమ్మదగిన దేవుడి దేవుడు. ఈ నమ్మదగిన దేవుని కొరకు మనమేం చేయాలి? అది ఈరోజు పాయింట్. రండి చూద్దాం. విలాప వాక్యములు గ్రంథము ఉదయకాల సమయం మనం చదువుకుంటూ వచ్చాము, మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి ప్రభు? ఈ ప్రభు నమ్మదగిన ప్రభువుని ఆరాధించాం కదా, ఆ నమ్మదగిన ప్రభు కొరకు మనం ఏమి చేయాలి? అది ఇప్పుడు ప్రశ్న. రండి, విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయం 22, 23 వచనములు. కనుక ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. రండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము 2వ భాగం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. దేవుడు నమ్మదగిన వాడు. రండి, 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దశలోనికైలకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. ఈ 3 భాగాలు మనం చూస్తూ వచ్చినాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనములో నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో 10వ అధ్యాయం 13వ వచనములో దేవుడు నమ్మదగిన దేవుడని, 1 దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములో నమ్మకమైన దేవుడు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన దేవుడు కాబట్టి అలాగూ చేయమన్నాడు. ఈ నమ్మకమైన దేవుని దృష్టిలో మన జీవితం ఎలా ఉంటూ ఉన్నాయి? నమ్మకమైన దేవుని దృష్టిలో మన జీవితములు ఎలా ఉంటూ ఉన్నాయి? మన జీవితం ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తమును ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడు దేవుడు నమ్మదగిన వాడిని గుర్తెరిగి ఆయన చిత్త ప్రకారం జీవిస్తాం. ఇప్పుడు 3 భాగములు చదువుకున్నాము. ఈ 3 భాగముల్లో కూడా రాయబడిన మాట ఒకటే. ఆ మాట దేవుడు నమ్మదగిన దేవుడని రాయబడతా వచ్చింది. ఈ నమ్మదగిన దేవుణ్ణి మనము హృదయపూర్వకముగా ఆయన శరీరములు చేయవేయాలి అంటే దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తము అనగా దేవుని ఇష్టము. మన ఇష్టము కానిది దేవుని ఇష్టము. దేవుని చిత్తం అంటే ఏమిటి? అసలు దేవుని చిత్త ప్రకారముగా ఎలా జీవించాలి? సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం క్లుప్తముగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు శరీరంలోకి వెళదాం.
రండి చూద్దాం. దేవుని చిత్తం అంటే ఏమిటి? రండి, మార్కు సువార్త. ఈ నమ్మదగిన దేవుని యొక్క ఇష్టము నెరవేర్చడమే దేవుని చిత్తము. ఈ నమ్మదగిన దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఈ నమ్మకమైన దేవుని చిత్తమును మనము భూలోకములో నెరవేర్చాలి. అది రక్షించబడిన మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత. రండి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనము నుండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి చివరి వరకు. నిలిచి పిలువనంపిరి, కూర్చుండిరి. ఇదిగో నీ తల్లియు చెప్పగా కలయజూచి దేవుని చిత్తము తొలగిన చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లి అయి ఉన్నారని చెప్పాను. చాలమ్మ. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో ఉన్నారు. జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుని వాక్యం వింటున్నారు. ప్రజలందరూ విస్తారంగా ఉన్నారు. విస్తారమైన వారికి దేవుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా మీ కొరకు మీ సహోదరుడు వచ్చాడయ్యా, మీ తల్లి వచ్చారయ్యా, వారు మీకోసం వెతుకుతూ ఉన్నారు అంటా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరినీ మధ్యలో ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నాడు. నమ్మకమైన దేవుని చిత్తము నెరవేర్చడానికి భూలోకములో కుమారుడు క్రీస్తుగా వచ్చిన ప్రభు దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పరిచయంలో ఉన్నప్పుడు కొంతమంది ఆయన అడుగుతూ ఉన్నారు, మీ తల్లి మీ సహోదరులు వచ్చారన్నాడు. ఇప్పుడు ఊహించుకుందాం, మనము ఆ సిట్యువేషన్లో ఉంటే ఏం చేస్తాం? మనము ఆ సందర్భంలో ఉంటే ఏం చేస్తాం? దేవుని మందిరములో ఆరాధించాలి, తల్లి వచ్చింది పిలిచింది, మనం ఏం చేస్తాం? బైబుల్ పక్కన పెట్టేసి బైబులా ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి తల్లి కదా, పోనీ సామాన్యంగా జన్మనిచ్చిందా? పరిశుద్ధాత్మ వలన జన్మనిచ్చింది. పరిశుద్ధాత్మ సహాయముతో గర్భఫలము కలిగినది. ఈ మరియా సహోదరుడు కూడా తర్వాత వారు భౌతికముగా యోసేపు మరియమ్మను భౌతికముగా జన్మించినప్పటికీ ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా జన్మిస్తూ వచ్చినాడు. భూలోకములో దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చినాడు. ఇప్పుడు నేను ఏమనాలి? నా తల్లి నన్ను మీ అందరిలాగా కనలేదు, నా తల్లి గర్భములోని 9 మాసములు లేను, నా తల్లి ప్రేమతో పరిశుద్ధాత్మ సహాయముతో కన్నది, మీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడే వస్తానని వెళ్ళాలి. అంతేనా? లెక్క ప్రకారం అంతేగా. వింటున్నారు? ఇక్కడే లెక్క ప్రకారం ఏం జరగాల? మీ అందరికంటే నేను డిఫరెంటు, ఐ ఆమ్ సపరేట్ పీపుల్, ప్రత్యేకించబడిన వాడిని, పరిశుద్ధాత్మ సహాయముతో నా తల్లి నన్ను గర్భము ధరించింది, అంతేకాదు నన్ను 30 సంవత్సరములు పొంచి పోషించింది, నాకేమీ తక్కువ చేయలేదు నా తల్లి, నాకేమి తక్కువ లేకుండా జాగ్రత్తగా సుకుమారముగా పెంచింది, ప్రేమతో పెంచింది. ఎందుకంటే పెద్ద కుమారుని కదా నేను. కాబట్టి ఆ సమయంలో నేను గర్భములో ఉన్నప్పుడు నా తండ్రి మా అమ్మగారిని విడిచిపెడతాని ప్రయత్నం చేశాడంట. కానీ పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి రహస్యముగా విడిచిపెట్టకుండా మా తల్లితోనే ఉన్నాడు. కాబట్టి నేను చేస్తున్నాను, మీతో మాట్లాడను, నా తల్లితో మాట్లాడతాను అనాల లెక్క అయితే. కానీ ప్రభు ఏమంటున్నాడు? అటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో కనిన తల్లిని పక్కన పెట్టి, బాధ్యత కలిగిన సహోదరుని పక్కన పెట్టి, చుట్టూ కలియజూసి వారితో అంటున్నాడు, దేవుని చిత్తము ప్రకారము చేయువాడే నా తల్లి నా సహోదరుడు. ఇది వినటానికి కఠినముగా ఉన్న మాట. ఇది కఠినమైన పదమును ప్రభు ఉపయోగిస్తూ వచ్చినాడు. ఈ చుట్టూ చూసిన వారిలో, అక్కడ కూర్చున్న వారిలో పాపులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు ఎట్లా అవుతారు? వీళ్ళకి ప్రభుకి సహోదరుడుగా వీళ్ళు పాపులు కదా. అరే పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలమును అనుగ్రహించి తల్లినే పక్కన పెట్టి ఈ పాపులు నా సహోదరు అంటున్నారేంటి?
ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరు నా మాట విని దాని ప్రకారముగా జీవిస్తారో వారే నా తల్లి నా తండ్రి. అంటే ఏంటి? భౌతిక సంబంధమైనటువంటి వారసత్వము కొరకై ప్రభు స్థానం ఇవ్వలే ఇక్కడ. భౌతిక సంబంధం విషయముల కొరకే ప్రభు స్థానం ఇవ్వలే ఇక్కడ. ఆత్మ సంబంధమైన ఉద్దేశము కలిగి దేవుని చిత్త ప్రకారము చేయువాడు నా తండ్రి. అంటే దేవుని చిత్త ప్రకారము చేసేవాడు నా తండ్రి అన్నప్పుడు ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది అంటారు. ఇదేంటి, నా కొడుకుని నేను ఎంత గారాభంగా పెంచితే వీడేంటి అక్కడ కూర్చొని నా తల్లి కాదు, వీళ్ళు నా తండ్రి, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా బంధువులు అంటున్నారు. అన్నదమ్ములు కూడా ఆలోచన చేస్తుంటారు. అన్నదమ్ములు కూడా ఏం ఆలోచన చేస్తూ ఉంటారు, అరే ఇప్పుడు దాకా మేము కలిసి ఉన్నామే, 30 సంవత్సరములు కలిసి ఉంటా వచ్చామే, అయినా కానీ నా సహోదరుడు కారంటున్నాడు ఏంటి, ఇతను ఎందుకు ఇతను ఇట్లా ఆలోచన చేస్తున్నాడు. వాస్తవానికి తల్లి మీద అన్నదమ్ముల మీద అక్కడ ఎలిగేషన్ వచ్చి ఉంటుంది. ఒక వ్యతిరేకమైన భావన ఏర్పడి ఉంటుంది, వ్యతిరేకమైన తలంపు అక్కడ వచ్చేసి ఉంటుంది. ఒకసారి మనసు విరిగిపోతుంది అక్కడ. ఇదేంటి నా తల్లి కాదంటున్నాడు, వీడితో నాకెందుకులే అని మరియం వెళ్ళిపోయి ఉంటుంది బహుశా అక్కడ. అంటే ఏంటా ఉద్దేశము? తండ్రి చిత్త ప్రకారముగా చేయటానికి నేను వచ్చాను. ఎవరైతే దేవుని చిత్త ప్రకారముగా చేస్తారో వారే నా తల్లి నా తండ్రి. అందుకనే ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రభువుని వెంబడించే విధానములో దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చాలి. ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తమును మనము భూలోకములో ఎలాగా నెరవేర్చగలము? నమ్మకమైన దేవుని చిత్తమును, నమ్మదగిన దేవుని చిత్తమును భూలోకములు రక్షించబడిన సంఘముగా మనము ఎలా నెరవేర్చగలము చూద్దామా రండి. లేఖన భాగములో మొట్టమొదటిగా ప్రభు మాట్లాడుతున్న మాట రండి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక. ఈ దేవుని చిత్తం అంటే ఏంటో మనం చూసుకుందాం, దేవుని ఇష్టం అంటే ఏంటో మనం చూసుకుందాం రండి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 1 దశ 4:3, 5:17 మీరు చదువుతున్నారు. 4:3 మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఇప్పుడు ఈ సంఘానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సంఘం ఇది? దశలోనికైలోని సంఘములోని వారితో మాట్లాడుతూ అంటాడు. ఈ 4వ అధ్యాయములో మాట్లాడుతూ అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తము అనగా పరిశుద్ధులగుట. ప్రభువుకి ఇష్టమైన మాట పరిశుద్ధత. దేవుని చిత్తం అంటే ఈ సంఘం యొక్క స్థితిగతులు ఏంటి? ఈ సంఘములోని స్థితిగతులను ఈ సువార్త పరిచయం చేస్తూ వచ్చాడు సంఘానికి. ఈ సంఘమునకు 1వ అధ్యాయము 3వ వచనములో సువార్తను పరిచయం చేస్తా, ఈ సువార్త శక్తి కలిగినది, తర్వాత పరిశుద్ధాత్మ సంపూర్ణమైన నిశ్చయత కలిగినది అని మాట్లాడుతూ అంటాడు, మీ సంఘములో జారత్వం ఉందయ్యా, కాబట్టి మీరు జారత్వమును విడిచిపెట్టి పరిశుద్ధముగా ఉంటే అది దేవుని చిత్తం అన్నాడు. రండి 4వ అధ్యాయము 3వ వచనము. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ సంఘములో జారత్వము ఉన్నది కనుక జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. జారత్వము లేకపోతే ఈ అధ్యాయములో జారత్వము అనే పదమును పౌలు ఉపయోగించి ఉండేవాడు కాదు. పౌలు జారత్వము అనే పదమును ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే ఈ సంఘములో జారత్వం ఉన్నది, ఈ సంఘములో జారత్వం ఉన్నది కనుక మీరు విడిచిపెట్టండి, మీరు పరిశుద్ధముగా జీవించండి, అదే దేవుని చిత్తము. మన ప్రభువుకి మన తండ్రికి ఇష్టమైన పదము పరిశుద్ధత. ఈనాడు మానవుడు పరిశుద్ధత కోల్పోతూ ఉన్నాడు. ఈనాడు మానవుడు పరిశుద్ధముగా ఉండటానికి ఇష్టము చూపించటం లేకపోతున్నాడు. అది లేవికాండము 11వ అధ్యాయం 44 అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ దేవుడు యెహోవానగు నేను పరిశుద్ధుడను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండు అంటున్నాడు.
సమస్త ప్రవర్తన అంటే ఏంటి? కొన్ని విషయాలు రాజీ పడి మనం అక్కడ ప్రభు చెప్పిన మాట అంతేనా? 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 14వ వచనం చదివితే సమస్త ప్రవర్తనలు అంటే కొన్ని విషయాల్లో మీ ఇష్టంలే, కొన్ని విషయాలు మీ ఇష్ట ప్రకారం చేయండి, కొన్ని విషయాలు పరిశుద్ధంగా ఉండండి, నేను అడ్జస్ట్మెంట్ అవుతాలే అంటున్నాడా ప్రభు? ప్రభు అడ్జస్ట్మెంట్ అవ్వడం, మనమే వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాం? వాక్యాన్ని అనుకూలంగా మార్చుకోవద్దు, వాక్యమును వాక్య ప్రకారముగానే తీసుకోండి. అది హెబ్రీ పత్రిక 4:12 ప్రకారముగా 2 అంచులు కలిగిన ఖడ్గం. అది ఈ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గమును ఎలా తీసుకోవాలి? అది ఖడ్గముగానే చూడాలి. ఈ ఖడ్గమును కూరగాయలు కోసుకునే కత్తిలాగా చూడకూడదు. ఈ ఖడ్గమును అవకాశమునకు పదును పెట్టి వాడే చాకులాగా చూడకూడదు. ఖడ్గమునుగానే చూడాలి. ఇశ్రాయేలు పిల్లలు పాపం చేస్తున్నారు. పాపం చేస్తుంటే సంఖ్యాకాండంలో ఫినిహాస్ ఉన్నాడు. అక్కడ ఫినిహాస్ వచ్చి ఖడ్గాన్ని దించేసాడంట. మీరు ఖాళీ టైంలో చదవండి, ఫినిహాస్ చరిత్ర చాలా బాగుంటుంది. సమయం ఉన్నప్పుడు చెప్తాను దాని గురించి. ఖడ్గమును దించేస్తే కిందకు వచ్చిందంట. మీరు ఖాళీ టైంలో ఎప్పుడైనా వినే ఉంటారు ఫినిహాస్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫినిహాస్ జీవితంలో. ప్రభు మెచ్చుకుంటా వచ్చాడు అక్కడ. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ ఖడ్గములాగే చూడాలి. ఈ ఖడ్గము మనతో మాట్లాడితే సరి చేసుకోవాలి. ఖడ్గము మనతో మాట్లాడితే చాలామంది అంటారు, ఈ మధ్యకాలంలో బాగా నేర్చారు, పాస్టర్ గారని నా కోసం వాక్యం చెప్పారండి అంటారు. మీకోసం చెప్పటానికి ఏమండి ఆస్తి తగాదులు ఏమైనా ఉన్నాయి అంటారా? మీకు సేవకులకి ఏమన్నా లేదా బంధుత్వం లేదని వ్యత్యాసం ఉందంటారా? చెప్పండి. అక్కడ కూడా అంతే. నేను సేవ చేసిన కాలంలో ప్రతి ఆదివారం ఒక వ్యక్తి నాతో మాట్లాడేసింది, అన్న నా కోసం చెప్పేవన్నా. నేను అనేవాడిని, నీ కోసం చెప్తే సరి చేసుకోమానేవాడిని, నీ కోసం చెప్తే జీవితం మార్చుకోమానేవాడిని. వాక్యం మాట్లాడిద్ది. ఇది బలిపీఠము, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలెను. దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు, సరి చేసుకోరాదా? ఎందుకు ఇది? ఈ వాక్యము అనగా దైవజనుడు సన్నద్ధుడై ఈ వాక్యం ఉపదేశించటానికి, ఖండించటానికి, బుద్ధి చెప్పటానికి, ఇది శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ప్రయోజనకరమైన వాక్యం ఏం చేసిద్ది? ఉపదేశించిద్ది. అంటే తల్లిలాగా బోధించిద్ది, తండ్రిలాగా శిక్షించిద్ది వాక్యము. తల్లి ఏమో ప్రేమిస్తుంది, తండ్రి ఏమో అవసరమైతే శిక్షిస్తాడు, లేకపోతే ప్రేమిస్తాడు. ఇప్పుడు తల్లి తండ్రి వ్యత్యాసం అదే. తల్లి ఏమో ఎల్లప్పుడూ కుమారుణ్ణి ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తానే ఉంటుంది, మా బాబు బంగారం అంటారు. తండ్రి అంతే, అవసరమైతే గద్దిస్తాడు, లేకపోతే ప్రేమిస్తాడు. అంటే అవకాశాన్ని బట్టి. తండ్రి ఉద్దేశం ఏంటి? లోకములోకి వెళ్తున్నాడు వీడు, పాపంలో ఉంటాడేమో, పాడైపోతాడేమో, జీవితం పాడు చేసుకుంటాడేమో, సినిమాలకు వెళ్తాడేమో, సీరియల్ చూస్తాడేమో, లోకములో రకరకాల ముసుగులో పడిపోతాడేమో వీడు అని భయపడతా ఉంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్లో నిత్యము ఎల్లప్పుడూ స్టేటస్లో సినిమా పాటలేనాయా, తర్వాత యూట్యూబ్లో సినిమాలేనాయా, తర్వాత వాట్సాప్లో, తర్వాత చాటింగ్లో అన్నీ బూతు పదాలేనాయా. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి జీవిస్తూ ఉన్నామో మానవులము. కాబట్టి ఆలోచన చేస్తూ ఉంటే మన భక్తి జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇది ప్రభువుకి ఇష్టమైన మాట. నా కుమారుడా పరిశుద్ధముగా ఉంటావా? ఎందుకు పరిశుద్ధముగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధము రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్తములో కల్మషము లేదు, ఆయన రక్తములో కపటము లేదు, ఆయన రక్తము నిర్దోషమైన రక్తము. హెబ్రీ పత్రిక 7:14 ప్రకారంగా రండి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం అండి. 26వ వచనం, 7వ అధ్యాయమే 26వ వచనం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు చాలమ్మ. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు.
ఈ ప్రత్యేకముగా ఉన్నవాడు తన పరిశుద్ధమైన రక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కనుక మనము పరిశుద్ధముగా ఉంటే అది దేవుని చిత్తము. చూపులలో, తలంపులలో, మాటలలో, క్రియలలో ఎక్కడ చూసినా పరిశుద్ధతే కనపడాలి. అవసరమైతే పరిశుద్ధముగా ఉండి, లేదా ఆదివారము నాడే పరిశుద్ధముగా ఉండి, లేదా క్రిస్మస్ దినానే పరిశుద్ధముగా ఉండి, లేదా 31 నైటు వాచ్ నైట్ సర్వీస్కే పరిశుద్ధముగా ఉంటే సరిపోదండి. ఇది భక్తి కాదు. ఆచార సంబంధమైన క్రైస్తవులు పండగలకే పరిశుద్ధముగా ఉంటారు. ఈరోజు పండగరా, యథార్థంగా ఉండురా అంటారు. తర్వాత యథా రాజా తదా ప్రభ. ఆలోచన చేస్తున్నావా? రక్షించబడిన మనకి అంటే పౌలు ఖచ్చితమైన అర్థమిస్తున్నాడు ఏంటంటే, మీరు జారత్వములకు దూరముగా పోండి. ఇక్కడ జారత్వమే అన్నాడు. దేవునికి అయిష్టమైన ప్రతి అపవిత్రతకి దూరముగా ఉండాలి. దేవునికి ఇష్టము లేని పని మనం చేయకూడదు. దేవునికి ఇష్టము లేని పని చేస్తే దేవుని చిత్త ప్రకారముగా మనము జీవించే వారము కాము. దేవునికి ఇష్టమైన పని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ప్రభు నీ ఇష్టం ఏంటి? అవును, నా ఇష్టం, నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. ఎందుకు ప్రభువా? నేను నిన్ను నా విలువైన రక్తముతో కొన్నాను కనుక, నేను నీకు నిత్య రాజ్యం ఇచ్చాను కనుక, ఆ రాజ్యములో పరిశుద్ధులే ఉంటారు కనుక, ఆ రాజ్యములో కెరాపులు, సెరూపులు, 24 పెద్దలు, మహిమ కలిగిన సింహాసనం మీద నేను ఉంటాను కనుక, ఆ రాజ్యములో పరిశుద్ధుడు 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 అనే మాట తప్ప వేరే మాట వినబడదు కనుక మీరు పరిశుద్ధంగా ఉంటారు. ఆ రాజ్యములో పరిశుద్ధుడు 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 అనే మాట తప్ప వేరే మాట వినపడదు. అక్కడ సీరియళ్ళు ఉండవు, అక్కడ సినిమాలు ఉండవు, అక్కడ సెల్ ఫోన్లు ఉండవు, అక్కడ భూలోకములో వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ బీపీకి ఎట్లాగా, ఈ షుగర్ ఎలాగా, ఈ క్యాన్సర్ ఎలాగా, ఈ కరోనా ఎలాగా, ఏముండదు అక్కడ. అక్కడ ఒకటే గురి, అదే గురి పరిశుద్ధుడు. ఆ రాజ్యములో పరిశుద్ధుడనే పదము తప్ప వేరే పదము రాదు కనుక పరిశుద్ధముగా ఉండుటే దేవుని చిత్తము. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధత కాపాడుకున్నారు ఉన్నవారు, పరిశుద్ధత కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఆదాము ఉదాహరణ, పరిశుద్ధత కోల్పోయాడు. ఏంటి ఆదాము, ఎక్కడున్నావు? ప్రభువా, నీ స్వరమును దాక్కున్నాను, నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పినవాడు ఎవడసలు నీకు? ప్రభు కొట్టిస్తా వచ్చాడు. నీవు దిగంబరిగా ఉన్నాను ప్రభువా, నీ స్వరమును దాక్కున్నానయ్యా. ఆదికాండం 3వ అధ్యాయంలో స్వరమును దాక్కున్నానయ్యా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు దిగంబరి అని చెప్పినవాడు ఎవడు నీకు? ప్రభు, ఇదిగో ప్రభువా స్త్రీయే. స్త్రీని అడిగాడు, ఏంటమ్మా నీ పరిస్థితి? నాదేం లేదయ్యా, ఇదిగో సర్పమే. ఒకళ్ళ మీద ఒకళ్ళు వంకలు చెప్పుకున్నారు. అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటా వచ్చారు. సాకులు పరిశుద్ధతకి, సాకులకి సంబంధం ఉండకూడదు. అనేక పర్యాయములు సాకులు చెప్తూ ఉంటాం. అమ్మా ప్రార్థన చేసుకున్నావా? కుదరలేదండి. వాక్యము చదివినావా? అసలు ఐ యామ్ సో బిజీ. ఏంటంట? ఐ యామ్ సో బిజీ, ఖాళీ ఏదండి. అమ్మ వాక్యము చదువుకున్నావా? ఎక్కడండి, నాకు చదువు లేదు కండి. చదువు లేదు, అన్ని పనులు చేస్తావు. చదువు లేదు, రూపాయితో సహా లెక్కేస్తావు. ₹10 పోనీవు, పావలా కూడా పోనీవు. చదువు లేదు, వడ్డీ విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు. చదువు లేదు, అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా ఉంటూ భూలోకములో కుటుంబాన్ని బాగానే పోషించుకుంటావు. వాక్యము దగ్గరకు వచ్చేటప్పుడే నాకు కుదరలేదండి, ఐ యామ్ సో బిజీ. సో బిజీయా? ఇవాళ వాక్యం చదివినావా? వాక్యం చదవకుండా వచ్చి ప్రభువుని ఆరాధించి ప్రభు శ్రమలు చేయవేస్తావా? ఇది దేవుని చిత్తమేనా? కనీసం 3 అధ్యాయాలు చదివినావా? కనీసం 1 అధ్యాయం చదివినావా? ఒక అధ్యాయం చదవలేదు, 3 అధ్యాయాలు చదవలేదు, ప్రభుతో మాట్లాడలేదు. నేను పరిశుద్ధుడండి పాస్టర్ గారు. వాక్యములో కుదరదండి అలాగా. వాక్యము చెప్పేటప్పుడు వాక్యమునకు నీవు నేను లోబడాల్సిందే, అంతే. వాక్యము చదివావా? లేదు. వాక్యము చదవలేదు, ప్రభు మాట్లాడలేదు, ప్రభు స్వరమని లేదు, ఇంటి పనులు బిజీగా ఉన్నావు. ప్రభువా, నీ శరీరంలో చేవేస్తున్నాను ప్రభువా. ఎంత సిగ్గుచేటండి ఇది. దేవుణ్ణి ఎంత అవమానపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఎంత దుఃఖిస్తూ ఉన్నాము. వాక్యములకు వ్యతిరేకముగా మన జీవన విధానములో ఎంత కొనసాగుతూ ఉన్నాం. దాని ద్వారా తీర్పు నుండి తప్పించబడలేకపోతున్నాం.
మొట్టమొదటి దేవునికి ఇష్టమైన మాట మీదే, పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము. రెండో విషయం జ్ఞాపకం చేసుకుందాం, రండి చూద్దాం. అదే మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక, ఆ పత్రికలోని చూసుకుందాం మనం. 4వ అధ్యాయములో నుండే 5వ వచనము. పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనువలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. రెండవది, మన ఘటమును కాపాడుకోవాలి. ఘటము అనగా కుండ. కర్ణాటక సంగీతంలో వాయిద్యాల్లో వాగిస్తూ ఉంటారు, వాయిద్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఘటాన్ని. కర్ణాటక సంగీతంలో, కర్ణాటక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఘటమును ఒక పాత్రగా ఉపయోగిస్తారు. ఘటము అనగా కుండ. మన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఇది కుండ. నరపుత్రుడా, నువ్వు కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ కుమ్మరి కూజా మీద కుమ్మరి కుండలు చేస్తూ ఉంటాడు, వెళ్ళి మాట్లాడమని, వెళ్ళి ప్రవచించమన్నాడు యెహెజ్కేలుతో దేవుడు. నరపుత్రుడా, కుమ్మరి ఇంటికి వెళ్ళు, కుమ్మరి చక్కగా కుండలు ఎలా చేస్తూ ఉంటాడో. ఈ కుమ్మరి ఏంటి? మానవ ఘటనములకు సాదృశ్యం ఇది. కుమ్మరి మన ప్రభు అని యేసుక్రీస్తు అయితే, ప్రభు అని యేసుక్రీస్తు జీవము ద్వారా నిర్మించబడిన మనము ఘటములము. మన ఘటములు కాపాడుకోవాలి. ఈ ఘటములు ఏముంటాయి? ఈ ఘటములో ప్రాణము, ఆత్మ, దేహం ఉంటుంది. ఈ ఘటములు ఏముంటుంది? ప్రాణము, ఆత్మ, దేహము. ప్రాణం అనగా ఏలయనగా రక్తమే ప్రాణము. లేవికాండము 17వ అధ్యాయము 6వ వచనములో రక్తము లేదు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఆదికాండము 2వ అధ్యాయం. మన్ను కాబట్టి మన్నులోకి వెళ్తాం, అంటే శరీరము మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఇక మిగిలిందేంటి? ఆత్మ. ఇప్పుడు ఆత్మను కాపాడుకోవటమే, ఘటమును కాపాడుకోవటం అంటే ఆత్మ ఉంటేనే శరీరానికి రక్తానికి విలువ. ఆత్మ లేకపోతే శరీరానికి రక్తానికి విలువ లేదు. ఆదికాండం 2వ అధ్యాయములో జీవాత్మ ఓదగా నరుడు జీవించు ఆత్మతో వచ్చాడు. ఆత్మ లేకపోతే ప్రాణమునకు విలువ లేదు, శరీరమునకు విలువ లేదు. ఈనాడు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? శరీరమునకు ఎక్కువ స్థానం ఇస్తున్నాడు. ఆత్మకు దేవుడు జీవాత్మగా ఉంచినటువంటి ఆత్మకు విలువ ఇవ్వటం లేదు. ఈ ఆత్మకు ఏమవసరము? ఆత్మను కాపాడుకోవటం అవసరం. దుష్టలోకములో పాపము అంటకుండా, దుష్టలోకములో మాలిన్యం అంటకుండా, దుష్టలోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అంటకుండా మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆత్మ నీది కాదు. నువ్వేమనుకుంటావు? ఈ శరీరము నాదే, రక్తము నాదే అనుకుంటావు. మంచిదే కాదంటాం లేదే. ఎవరు కాదన్నారు? ఇప్పుడు శరీరము నీది, నీది కాక నాది అయిద్దా శరీరం? ఆత్మ, రక్తము నీది కాక నాది అవుతుందా? నా బ్లడ్ గ్రూప్ వేరు, నీ బ్లడ్ గ్రూప్ వేరు. ఎలా అయింది? ఒక మనిషి రక్తము ఒక మనిషి పోలిక అయిద్దా? అవదే. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? రక్తము నాదే, శరీరము నాదే, ఈ శరీరమును జాగ్రత్తగా కాపాడుకుందాంలే. ఇది పొరపాటు. దేవుడు పెట్టిన ఆత్మ సంగతి ఏం చేస్తావు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు సామెతల గ్రంథంలో. ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా ఆత్మ గురించి? ఎప్పుడైనా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఆలోచన చేసావా? ఈ ఆత్మను జాగ్రత్తగా ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు ఆత్మ దేవుడితో వెళ్ళిపోద్ది. దేవుడితో వెళ్ళిపోయిన తర్వాత నిత్య నరకమైనటువంటి తీర్పు నుండి తప్పించబడింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఆత్మను కాపాడుకోవాలి. మనం ఏం చేస్తాం? శరీరమునకు అధిక ప్రాధాన్యత ఇస్తాము, వాక్యమునకు అధిక ప్రాధాన్యత ఇవ్వము. శరీరమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాక్యమును పక్కన పెట్టేస్తాం. ఆత్మకు ఏమవసరం? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దీన్ని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా శరీరానికి ఏం కావాలా అని చూస్తూ ఉంటాం. శరీరానికి ఏం కావాలి? ఏ శరీరం ఇది? 60 సంవత్సరాలు బ్రతికి మట్టిలోకి వెళ్ళే శరీరం ఇది. ఏ శరీరం ఇది? మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఎముకలు బయటపడే శరీరం ఇది. ఈ శరీరం కోసం ఎంత తపన పడతావో, ఎంత ప్రయాసపడతారో ఈ శరీరం కోసం. అమ్మో జాగ్రత్త అండి. ఏ శరీరం ఇది?
70 సంవత్సరాలు 80 సంవత్సరములు జీవించి నలుగురు చేత తీసుకుని వెళ్ళి సమాధిలోకి వెళ్ళే శరీరం ఇది. మరి యుగయుగములు జీవించే ఆత్మ పరిస్థితి ఏంటి? యుగయుగములు దేవుని దగ్గర ఉండే ఆత్మ పరిస్థితి ఏంటి? ఈ ఆత్మకి ఏం చేస్తూ ఉంటాం? భూలోకములో మాలిన్యము, కపటము, అబద్ధములు, మార్కు సువార్త 7:21 ప్రకారముగా దురాలోచనలు, అక్కడ 13 లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ పోస్తాం ఆత్మకి. ఏం పోస్తాం? శరీరానికేమో మంచి మంచి పెర్ఫ్యూమ్స్ పోస్తాము, శరీరమేమో భద్రంగా చూసుకుంటాము. ఆత్మకి ఏం చేస్తూ ఉంటాం? మార్కు సువార్త 7:21 ఖాళీ టైంలో చదవండి మీరు, టైం అయిపోయింది. 7:21లో దురాలోచన, వాడి మీద వీడికి సాడీలు చెప్పటం, వాడి గురించి వీడి గురించి మాట్లాడుకోవటం, ఇరుగు పొరుగు వారిని ఆడిపోసుకోవటం. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతాను, నేను ఇండైరెక్ట్ నా దగ్గర కుదరదు. ఎప్పుడు చూసినా పొరుగు వారిని ద్వేషించటం, వాక్య ప్రకారము జీవించకుండా నా ఇష్టమైతే మందిరానికి వెళ్తా, నా ఇష్టమైతే గొలుసు ప్రార్థనలో ప్రార్థన చేస్తా, నా ఇష్టమైతే ఆన్లైన్ ప్రేయర్కి వస్తా. ఇదేనా భక్తి జీవితం? ఎక్కడైనా ఉందా? అంటే ఏంటి? ఈ నియామ కార్యక్రమాలు నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. ఇష్టమైతే మందిరం, లేకపోతే ఇంట్లో కూర్చొని. కుదరలేదండి, ఐ ఆమ్ సో బిజీ. ఏంటంట? పోనీ మందిరానికి రాలా, ఇంట్లోనే బైబుల్ చదువుకుంటావా? అబ్బే, ఇంట్లో ఎందుకు, మందిరంలోనే గుర్తుండదు బైబుల్, ఇంట్లో గుర్తుంటుందండి. ఎవరికి చెప్తారు? మందిరములో చుట్టూ వాక్యాలుండి, బలిపీఠం ఉండి, దేవుని సేవకుడు ఇక్కడ కూర్చొని నెత్తి నోరు బాదుకుంటేనే బైబుల్ గుర్తుండదే. ఇంట్లో బైబుల్ చదువుతావా? నమ్మే మాట ఇది. నీ మనస్సాక్షి ప్రశ్నించుకో. ఇంట్లో బైబుల్ చదివే అలవాటు ఉందా? లేదు. మరి ఉంటే, ఒకవేళ నీ ఇంట్లో బైబుల్ చదివే అలవాటు నీకుంటే, వాక్య ప్రకారముగా నీ కుటుంబ సభ్యులను ఎందుకు రక్షించుకోలేకపోతున్నావు? నీ కుటుంబ సభ్యులకు ఎందుకు నీ సాక్ష్యము వినిపించలేకపోతున్నావు? నీ కుటుంబ సభ్యులకి సాక్షిగా జీవించి, అయ్యా రాయ్యా మందిరానికి వెళ్దాం, భర్త చెప్తున్నావా? చెప్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, దేవుని సమయం కొరకు కనిపెడుతున్నానండి. నీ మాత్రం కనిపెట్టేవారు లేరు బహుశా. దేవుడు సమయం ఇస్తాడండి, ఈ మాటలన్నీ వింటానే ఉంటాడు ప్రభు. కనిపెడుతున్నానండి, చెప్తానే ఉన్నాను, కనిపెడతానే ఉన్నాను, నా తల్లితో మాట్లాడుతూనే ఉన్నాను, కనిపెడతానే ఉన్నాను, నా తండ్రి. వారు మారండి. మరి ప్రభువు మరి సువార్త అందిస్తే కఠినముగా ఉన్న సౌలు మారాడు కదా, పౌలుగా మార్చబడ్డాడు కదా. సౌలు కంటే కఠినులా మన కుటుంబ సభ్యులు? కాదే. సౌలు హింసకుడు, హానికరుడు, దోషకుడు. యేసు ప్రభు వెలుగు వచ్చేసింది, వెంటనే మారిపోయాడు. ఇది ఆశ్చర్యం కదా. ఎంతమంది సౌలు కోసం ఎంతమంది ప్రార్థన చేస్తుంటారంటారు ఆ రోజుల్లో. సంఘమును హింసించడానికి బయలుదేరినప్పుడు, వస్తున్నాడయ్యా సౌలు, హింసిస్తాడయ్యా అని ఎంతమంది విశ్వాసులు బాధపడి ఉంటారు ఆ రోజుల్లో. బాధపడి ప్రార్థన చేస్తుంటారు ఆ రోజుల్లో. మరి హింసకుడు, హానికరుడే, దూషకుడే మార్పు చెందితే అంతకంటే గొప్ప హింసకులు కాదుగా మన కుటుంబ సభ్యులు. మార్పు చెందటం లేదండి. ఆదాము అవ్వ మీద చెప్పి, అవ్వ సాతాను మీద చెప్పినట్టుంది ఈ వంక. ఎట్లా ఉంది? అదేమంటే ఇప్పుడు స్టైల్ అయిపోయింది. కరోనా అండి, మందిరానికి రాకూడదండి. పని చేసుకోవచ్చు కరోనాలో, మెడికల్ షాప్కి వెళ్ళవచ్చు, జనం గుంపులుగా ఉంటే ఆ గుంపులు త్వరపడవచ్చు. మందిరానికి రావటం కోసం కరోనా అండి, గుంపులుగా ఉంటారు జనం. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో టిఫిన్ కోసమో కూరగాయల కోసమో తీసుకుంటూ ఉంటాం. మరి కరోనా కూరగాయలు రాదండి, వచ్చేతారు కదా. మన ఆలోచన చెప్తున్నా నేను. మన ఆలోచన ఏంటి? శరీరములకు ప్రాధాన్యత ఇస్తూ దేవుడిచ్చిన ఘట్టమును కాపాడుకోలేకపోతున్నావు. దాని ద్వారా నీ కుటుంబంలో మార్పు రావటం లేదు. నీ కుటుంబంలో మార్పు రావాలి అంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి, మోకరించాలి, మోకరించి ప్రార్థించాలి. కొంతమంది మోకరించేటప్పుడు ఒక్కాలే మోకరిస్తారు. మరి స్టైలో మరి ప్యాషనో నాకు అర్థం కాదు. 1-2 కాళ్ళ మీద మోకరించలేవా? కింద కూర్చోవడానికి కింద కూర్చోలేము. మరి శరీరాన్ని నలగొట్టుకుంటేనే కదా ఆత్మ పనిచేసేది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు కదా, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం అన్నాడు కదా. శరీరానికి మనము కంఫర్ట్ లైఫ్ కావాలి. ఏం కావాలా? సుఖము కావాలి. అరగంట ఫ్యాన్లు ఆపేస్తే ముఖములన్నీ మాడిపోయినాయి. కంఫర్ట్ లైఫ్ కావాలా? శరీరాన్ని నలగొట్టుకోవా దేవుని కోసం? మరి దేవుడు మరి శరీరాన్ని నలగొట్టుకున్నాడు కదా.
ఒకటి తక్కువ 40 కొడాదెబ్బలు తిన్నాడు కదా, నీ కొరకు ముళ్ళ కిరీటము పెట్టుకున్నాడు కదా. ముళ్ళ కిరీటం పెట్టుకొని రక్తమంతా కారుతూ ఉంటే ఆ ప్రభు శిలువలో నీ కొరకు ప్రాణములు అర్పించలేదా? రక్తమంతా కారుతూ ఉంది, మేకులు కొట్టారు, గుండెల్లో పక్కలో పూడుస్తూ వచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు. నీ కొరకే కదా ఇది. ప్రభు శరీరము శిలువలో నలగొట్టుకోలేదండి. మనము దానికి ఇష్టపడం మనం. ప్రభువేమో రక్తం కారుతూ ఉంది, అక్కడ కేకలేస్తున్నారు, నీవు దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమంటున్నాడు. ప్రభువు సైలెంట్గా ఉన్నాడండి. అసలు ఆ శిలువ కార్యము చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. రక్తమంతా శరీరం అంతా ముద్దయిపోయింది. అక్కడ బక్కలో బళ్ళె పొడిస్తే ఇటువైపు వచ్చేస్తుంది బళ్ళెం. పెద్ద పెద్ద బళ్ళాలు ఆ దినాల్లో. శాస్త్రులు పరిసయ్యులు పొడుస్తున్నారు నా ప్రభువుని. ప్రభువుని పొడుస్తూ ఉంటే సోలం ఇటువైపు వచ్చేసింది. ముళ్ళ కిరీటం పెడతా ఉంటే రక్తమంతా కారిపోతుంది. తండ్రి, నా ఆత్మ నీకు చేతికి అప్పగిస్తున్నాను. ప్రభు శిలువలో ఎంత శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. ఆ ప్రభువుని వెంబడించిన నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నావా? శరీరము నలగగొట్టుకొనకుండా ఆత్మను కాపాడుకోలేవు. శరీరమును నలగగొట్టకుండా ఆత్మను అనగా నీ ఘట్టమును కాపాడుకోలేవు. ఇది అసాధ్యం. ఇది శరీరాన్ని ఎప్పుడైతే నలగొట్టుకుంటామో అప్పుడు మాత్రమే మన ఘట్టము సేఫ్గా ఉంటుంది. అంటే లోకంలో అపవిత్రం ఉండదు, శరీరం నలిగిపోతూ ఉంది. ఎప్పుడు చూసినా వాక్యం మీద ధ్యాస ఉంటాం. ఎప్పుడు చూసినా ప్రార్థన, పనులు పక్కన పెట్టేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అనేక పర్యాయములు దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఈ దేవునితో మాట్లాడి ఉండే కొలది మన ఆత్మ సేఫ్టీగా ఉంటుంది. ఆత్మ శుభ్రముగా ఉంటే అప్పుడు మాత్రమే అదే దేవుని చిత్తం. మన ఘట్టమును మనం కాపాడుకుంటాం. మూడో విషయం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువులోకి వెళ్ళిపోతాం. టైం అయిపోయింది. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుని చిత్తం అది. రండి, 5వ అధ్యాయము. టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. ఈ మాట రాసే ముందు 16వ వచనం అన్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఎడతెగని ప్రార్థనా జీవితము, సంతోషకరమైన జీవితము కృతజ్ఞతాస్తుతుల్లో ఇమిడి ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతుల్లో ఏమున్నాయి? సంతోషము, ప్రార్థనా జీవితం. అందుకనే ఫిలిప్పి 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అన్నాడు. ప్రభువులో ఆనందం ఉంది, యేసుక్రీస్తు ప్రభువులో సంతోషం ఉంది. కాబట్టి పౌలు అన్నాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటే ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. దాని ద్వారా ఇది ప్రతి విషయములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే అది దేవుని చిత్తము. కింద అన్నాడు అక్కడ, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఇక్కడ 3 పదాలు ఉపయోగిస్తూ వచ్చాడు. సంతోషము, ప్రార్థనా జీవితము, ఆత్మను ఆర్పకుడి. అసలు ఈ 3 పదాలకు సంబంధం ఉందంటారా? ఎప్పుడైనా ఆలోచన చేసి ఈ వచనం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసి అది సంతోషానికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మను ఆర్పకుండా ఉండే విధానానికి సంబంధం ఉందంటారా? ఎందుకు ఈ అధ్యాయములో 5వ వచనములో వరుసగా ఈ వచనములు వరుసగా ఉపయోగిస్తూ వచ్చినాడు? ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఆత్మకి సంతోషం అవసరం, శరీరానికి సంతోషం అవసరం. ఎలాగో ఆత్మకి సంతోషం అవసరం. ఎప్పుడు ఆత్మ సంతోషించిద్ది? ఈ దేవుడు పెట్టిన ఆత్మ కాబట్టి దేవుడు సంతోషముగా ఉండాలి అంటే మనం ఆత్మతో పాడాలి. ఎలాగా? ఆత్మ సంతోషముగా ఉండాలి. శరీరమేమో సంతోషంగా ఉంటుంది, ఆత్మేమో ఎండిపోతుంది. ఏం చేస్తుంది ఆత్మ? వాక్యం లేదు, ఎండిపోక ఏం చేసిద్ది? ప్రార్థనా జీవితం లేదు, ఎండిపోక ఏం చేసిద్ది? మంచి సాక్ష్యం లేదు, ఆత్మ ఎండిపోక ఏం చేసిద్ది? ఆలోచన చేయండి. మంచి సాక్ష్యం ఉంటే వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సమాజంలో మంచి సాక్ష్యం ఉంటే ఆత్మ సంతోషంగా ఉంటుంది. అవును, నా ప్రభు నన్ను సాక్షిగా ఉంచాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, ఇతడు నీకు నాకు ప్రయోజనకరమే అనేసి గురించి మాట్లాడుతూ అంటాడు. ఎప్పుడు సాక్ష్యమును బట్టి ఆత్మ సంతోషముగా ఉంటుంది. సాక్ష్యము లేకపోతే సంతోషం ఉంటుంది, ఆత్మ సంతోషం లేదు. ఇప్పుడు ఈనాడు సాక్ష్యం పోతుంది. సంఘాల్లో, సహవాసాల్లో, సేవకుని కుటుంబాల్లో సాక్ష్యం ఉండటంలా. కారణం ఏంటి? ఈ ఆత్మ సంతోషముగా ఉండటంలా. ఏం వాక్యంలే,
ఏం ప్రార్థనా జీవితంలే, ఏదో కాసేపు జాగ్రత్తగా ఉందాంలే, తర్వాత ఎట్లా ఉన్నా పర్వాలేదులే. ఎవరు చూస్తున్నారు? నన్ను ఎవరు చూడటం లేదు కదా. దేవుని ఆత్మను దేవుడు పరీక్షించక ఎవరు పరీక్షిస్తాడు? దేవుడు పెట్టిన దీపాన్ని దేవుడు పరీక్షించక ఎవరు పరీక్షిస్తాడు? మానవుడు పరీక్షిస్తాడా? దేవుడు పెట్టిన ఆత్మను దేవుడు ఎల్లప్పుడూ పరీక్షిస్తాడు. ఒక ఇంజనీరు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దాన్ని పరీక్షిస్తాడు. ఎలా ఉంది బిల్డింగు? తూర్పు ఫేస్ ఎలా ఉంది, పడమర ఫేస్ ఎలా ఉంది, తర్వాత 4 ఫేసులు అనుకూలంగా ఉన్నాయా, ఈ బిల్డింగ్ కొంతకాలం నిలబడిద్దా అని టెస్ట్ చేస్తాడు. ఒక ఏదైనా ఫ్లైఓవర్ అయినా అంతే. ఏ విషయంలోనైనా ఒక ఇంజనీరు నిర్మాణంలో ఏ రీతిగా చెక్ చేసి దాన్ని ఓపెన్ చేస్తాడో దాని ద్వారా నష్టపోకుండా ఉండకూడదు, ఆ ఇంజనీర్కి చెడ్డ పేరు రాకూడదు. అది ఉద్దేశం. ఆ ఇంజనీర్కి చెడ్డ పేరు రాకూడదు, ప్రజలకు నష్టము కలగకూడదని ఒక ఇంజనీర్ ఎలా పరీక్షిస్తాడో, లేదా ఒక వస్తువు కొనేటప్పుడు మనం పరీక్షిస్తాం. ఒక వస్తువు, ఏ వస్తువు అయినా పరీక్షించుకొనకుండా తీసుకోం. అక్కడ దాకా ఎందుకండి? కూరగాయలు కొనేటప్పుడు పరీక్షించమా? ఇందులో పుచ్చుకాయలు ఎన్ని, మంచి కాయలు ఎన్ని, దోరగాయలు ఎన్ని, లేతకాయలు ఎన్ని చూడటం లేదా? అంతే. మనం ఒక చిన్న కూరగాయల కోసమే పరీక్షించి తీసుకుంటే మరి దేవుడు నిర్మించినటువంటి ఆత్మను దేవుడు పరీక్షించడా? అందుకే ఇర్మీయా 17:10 అన్నాడు, నేను హృదయమును పరిశోధించువాడని అన్నాడు. ఇర్మీయా 17:10, నేను హృదయమును పరిశోధించువాడని. అంటే ఏంటి? నేను నీ ఆత్మను ఎప్పుడు పరీక్షిస్తాను. ఎందుకంటే నేను నిర్మించాను, నేను పోషిస్తున్నాను, నేను అది ఆత్మ నా దగ్గరకు రావాలి కాబట్టి నేను ఆత్మను పరీక్షిస్తాను. మనం ఏమనుకుంటాం? ఎవరు చూడలే, ప్రార్థన చేసుకోకపోతే ఎవరు చూశారంట, బైబిల్ చదువుకోకపోతే ఎవరు చూశారంట. అందుకని దావీదు కీర్తనకారుడు అన్నాడు 139వ కీర్తనలో, నీకు ఆయాసకరం మార్గం ఉందని చూడయ్యా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా అంటున్నాడు. అంటే ఏంటి? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. మీ చిత్తానికి వ్యతిరేకమో నేను జీవించినానా? నా ప్రవర్తన, నా జీవన విధానము ఎక్కడ తప్పిపోతూ వచ్చినాను? బత్షెబా కొడుకు పుడితేనే ఒక రోజంతా భోజనం మానేశాడు. బత్షెబా సొలొమోను కంటే ముందు కొడుకు పుట్టాడు. అప్పుడే నేను పాపం చేస్తే ఇడు పుట్టాడు కదా అని ఆ రోజంతా భోజనం మానేశాడు. వాడు చచ్చిన తర్వాత అన్నం తిన్నాడు దావీదు. ఆ విషయంలో తప్ప ఎక్కడ పాపం చేయలేదని రాస్తా వచ్చారు పరిశుద్ధాత్మదేవుడు. ఆ పిల్లవాడు, ఈ పాపముతో జన్మించిన పిల్లవాడు, వీడు చస్తేనే భోజనం, లేకపోతే లేదు. పిల్లవాడు చచ్చిపోయాడు, సైనికులతో చెప్తా వచ్చాడు, రండి ఇప్పుడు పెట్టండి నా భోజనం అన్నాడు. కడుపు నిండా తిన్నాడు భోజనం. అక్కడ మీరు గమనించిన అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఆలోచన చేస్తా. అంటే ఏంటి? పాపముతో జన్మించాడు, నాతాను ప్రవక్త హెచ్చరించాడు, చనిపోయాడు, పాపముతో పుట్టాడు కాబట్టి, చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నా పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఏంటి? ఇది దేవుని చిత్తము కాదు, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని అర్థం అన్నమాట. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక చిన్నదాన్ని పెట్టాడు దావీదుకి పరిచర్య చేయటానికి. ఆ చిన్నదాని దగ్గర కూడా వెళ్ళలేదు, బైబిల్ రాయబడతా వచ్చింది. వృద్ధాప్యములో 10 మంది ఉపపత్నులకు దూరంగా ఉన్నాడంట. వృద్ధాప్యములు వారు కావలి వారిగానే మిగిలిపోతా వచ్చారు దావీదు జీవితం ఆలోచన చేస్తే. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ప్రతి విషయంలో దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ఎప్పుడు సంతోషముగా ఉంటామో, మనము పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, అంటే ఎదుటి వ్యక్తిని అనుమానించకుండా యథార్థముగా జీవిస్తూ, వాక్య ప్రకారముగా జీవిస్తూ, పాటలు పాడుకుంటా, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఆదరణకర్త ద్వారా ఆదరించబడతా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సంతోషంగా ఉంటాం. లేకపోతే దిగులుగా ఉంటాం. వాక్యం లేదు, ఆత్మకు సంతోషం ఉండదు, అంతే. ప్రార్థనా జీవితం లేదు. అందుకని పౌలు అన్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే ప్రార్థనా జీవితము సంతోషము కలిగి ఉంటామో అప్పుడు ఆత్మ ఆరిపోదు. ఆరిపోవటం అంటే ఏంటి? రెండవ మరణము నుండి ఆత్మ తప్పించబడుతుంది. రెండవ మరణము నుండి ఆత్మ తప్పించబడాలి అంటే భూలోకములో ప్రాణ ఆత్మ దేహమును కలిగినప్పుడు ప్రభువులో సంతోషించాలి. ప్రభువులో సంతోషం ఉంది, ప్రభువులో ఆనందం ఉంది, వాక్యములో సంతోషం ఉంది, ప్రార్థనా జీవితంలో సంతోషం ఉంది. ప్రార్థనలోనే హ్యాపీగా ఉండవచ్చు. ఈ రహస్యం అర్థం కాదు కొంతమంది భక్తులకి అనుకుంటారు, ప్రార్థన చేసుకుంటే ఏమొచ్చిందండి, ఏం కావాలి నీకు, 1,15,000 మంది చనిపోయి భారతదేశంలో నువ్వు బ్రతికేవు చాలదా? ఎంతోమంది వరదల్లో చిక్కున్నారు, వ్యవసాయ పంటలన్నీ పాడైపోయాను, నువ్వు క్షేమముగా మందిరంలోకి వచ్చావు, ఈ సంగతి చాలదా నీకు? ఇంకేం కావాలి నీకు?
ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, ఏదో మునిగిపోయిన వాళ్ళలాగా ఎప్పుడు చూసినా ముఖం పేలాల మోతాయి. ఏంటట? ఎప్పుడు చూసిన ముఖం సంతోషంగా ఉండి బీ హ్యాపీ. ఎప్పుడు కేవలము బైబిల్లో సాధ్యం, అంతే. బైబిల్లో తప్ప ఎక్కడ సంతోషం లేదండి. బైబిల్లో తప్ప పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక్కొక్క భక్తుని చరిత్ర చదువుతూ ఉంటే అసలు ఎంత సంతోషమో, ఆత్మ ఉప్పొంగిపోద్ది. ఆత్మ సంతోషముతో గంతులేసిద్ది. అవునా, దావీదు ఇలాంటి మంచి పని చేశాడా? అవునా, సమూయేలు ఇలాంటి మంచి పని చేశాడా? అవునా, పౌలు ఇలాంటి మంచి పని చేశాడా? అవునా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడా? అది సంతోషం అంటే. దీని ద్వారా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాం. అవును ప్రభువా, నువ్వు దెయ్యాలు పోగొట్టావంటగా. అవును ప్రభువా, నీ ద్వారా దెయ్యాలు పోయినాయి. ఇప్పుడు ఆ దేవుడు నాకున్నావు ప్రభువా, ఐ ఆమ్ హ్యాపీ. నువ్వు రోగాలు పోగొట్టావంట కదా. అవును ప్రభువా, రోగాలు పోగొట్టావు ప్రభువా, నా రోగం కూడా పోయింది, ఐ ఆమ్ హ్యాపీ. అంతే కదా. ఇవన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడు చూసినా ఆత్మ గురించి పట్టించుకోకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అంటే దానివల్ల ప్రయోజనము లేదు. మళ్ళీ చదువుకుందాం రండి. విలాప వాక్యముల గ్రంథము ముగించుకుందాం, టైం అయిపోయింది. విలాప వాక్యములు 3:23. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుని చిత్తము జరిగించినప్పుడు అప్పుడు మాత్రమే ఈ ఆత్మను కాపాడుకుంటాం. దాని ద్వారా నిత్యము పరలోక రాజ్యములో సంతోషము, పరలోక రాజ్యములో ఆనందము, పరలోక రాజ్యములో శ్రమ లేదు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. తానే వారి దేవుడే ఉంటాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. మరణము ఇక ఉండదు. 3 అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాం. మొట్టమొదట దేవుని చిత్తం అంటే పరిశుద్ధముగా ఉండటమే దేవుని చిత్తం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. రెండవది, మన ఘటమును కాపాడుకోవటం దేవుని చిత్తము. మూడవది, సంతోషముగా ఉండి ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే దేవుని చిత్తము. ప్రశ్నించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు శరీరము రక్తమును అనుభవించే మన జీవితంలో ఎక్కడ పరిశుద్ధత కోల్పోయాం? ప్రభువా, దయచేసి క్షమించుము. ఎక్కడ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం? ప్రభువా, కైండ్లీ ఫర్గివ్ మీ, దయచేసి క్షమించుము ప్రభువా. ప్రభువా, నా ఘటమును నేను కాపాడుకోలేకపోతున్నాను, దయచేసి క్షమించుము ప్రభువా. ప్రభువా, నా ఆత్మను సంతోష పెట్టలేకపోతున్నాను ప్రభువా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాను ప్రభువా, క్షమించుము. మీ శరీరమును అనుభవిస్తూ ఉన్నాను, మీ రక్తం అనుభవిస్తూ ఉన్నాను ప్రభువా. నా ఘటములను కాపాడుకోవటం నాకు నేర్పించు ప్రభువా. ప్రభు చక్కగా నేర్పిస్తాడండి. ప్రభు ఎంత చక్కగా నేర్పిస్తాడంటే మన పిల్లలకి ఎలా నేర్పిస్తామో మన ప్రభు అలా నేర్పిస్తాడు. చక్కగా కాపాడుతాడు ఆయన. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఆయన ఆత్మ మన దేహంలో ఉంచాడు కాబట్టి మనం మన ఘటమును కాపాడుకోవాలి. ప్రతి విషయములో దేవుని స్తుతించాలి. సంతోషముగా ఉండండి. అది వాక్యము ద్వారా వచ్చే సంతోషం. భూలోకములో వేటి ద్వారా సంతోషము లేదు. భూలోకములో వేటి ద్వారా సంతోషం అనుభవించలేవు. పరిశుద్ధ గ్రంథములో సంతోషం ఉంది. నా ప్రభు సమాధానకర్త అయిన దేవుడు. ఎప్పుడైతే పరీక్షించుకున్న తర్వాత, ప్రశ్నించుకున్న తర్వాత ప్రభు మనశ్శాంతి ఇస్తే, నెమ్మది ఇస్తే వారు మీ కుడి హస్తములు కనబడలాగా చూయించండి. ఈ సమయంలో పరీక్షించుకుందాం మనం. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ మన జీవితంలో, పర్సనల్ మిస్టేక్స్, ప్రభువా క్షమించుము, ప్రభువా కనికరించుము. మీ రాజ్యములో నేను ఉండాలి అంటే నా ఘటమును కాపాడుకోవాలి ప్రభువా అని ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రభు తన రాజ్యములో మనకు జ్ఞాపకం చేసుకొనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.